నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో ఐఓఐ అంటే ఏంటి, సంతానలేమి సమస్యకి ఐఓఐ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనకు వివరించడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మైత్రేయి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో ఐఓఐ అంటే ఏంటండి? నార్మల్గా ఐయుఐ అనేది చాలా చిన్న ప్రొసీజర్ అండి. యూజువల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఏదన్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసాము అంటే ఐయుఐ ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్. ఐయుఐ ఫుల్ ఫామ్ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమైనేషన్, అంటే గర్భాశయం లోపలికి వీర్య కణాలు పంపించే పద్ధతిని ఐయుఐ అంటారు. ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది యూజువల్గా మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు రెండో రోజు అనేది విత్ ఇన్ 3 days, రెండో రోజు అంటే ఎగ్జాక్ట్గా సెకండ్ డే అన్నట్టు కాదు, 3 రోజుల లోపల ఒక స్కాన్ అనేది చేస్తాము. చేసిన తర్వాత గర్భాశయము ఎలా ఉంది, షెడ్డింగ్ ఉందా, ఎండోమెట్రియం లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ప్లస్ అండాశయాల్లో ఏమన్నా ఏ విధమైన సిస్ట్ ఏమన్నా ఉందా అనేది చూడాలి. సో ఇవేవి లేకుండా ఉంటే వాళ్ళకి కొంచెం చిన్న ట్యాబ్లెట్ అనేది అండ్ ఫ్యూ ఇంజెక్షన్స్, 1 or 2 ఇంజెక్షన్స్ పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ అనేవి దేనికి అంటే ఎగ్ అనేది పెరగడానికి అన్నట్టుగా. నార్మల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది పెరిగి విడుదల అవుతుంది. సో ఇక్కడ మనము ట్యాబ్లెట్, ఇంజెక్షన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఒక్క ఎగ్ డెవలప్ అయ్యే దగ్గర మనకి 2 eggs అనేది డెవలప్ అయితే సక్సెస్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ స్టిమ్యులేటెడ్ సైకిల్ ఐయుఐ అనేది చేస్తాము. సో ఈ ఐయుఐలో 2 types ఉంటుందన్నమాట. ఒకటి న్యాచురల్ సైకిల్ అని, ఒకటి స్టిమ్యులేటెడ్ సైకిల్ అని. న్యాచురల్ సైకిల్ అంటే ఆడవాళ్ళకి ఏ ట్యాబ్లెట్, ఏ ఇంజెక్షన్ అనేది ఉండదు ఎగ్ డెవలప్మెంట్కి అన్నట్టుగా. జస్ట్ వాళ్ళకే న్యాచురల్గా ఎలా పెరుగుతుంది అనేది ఒకటి ఫాలిక్యులర్ స్టడీలో ట్రాక్ చేస్తాము. అండ్ అది రిలీజ్ అవ్వడానికి కూడా ఏ విధమైన ఇంజెక్షన్ అనేది ఇవ్వడం లేదు. సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనము కాకపోతే ఇక్కడ స్కాన్స్ ఏమవుతాయంటే కొంచెం ఎక్కువ నంబర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే అది మనకి కంట్రోల్డ్గా మన కింద లేదు కాబట్టి ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అది ట్రాక్ చేసుకొని అది రిలీజ్ అయ్యే సమయానికి ఈ ఐయుఐ పద్ధతి అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకొక టైప్ ఏంటి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టిమ్యులేటెడ్ సైకిల్. ఈ స్టిమ్యులేటెడ్ సైకిల్లో ఆడవాళ్ళకి మెడికేషన్ అనేది పెడతాము. అండ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది ఫాలిక్యులర్ స్టడీస్లో మనం మానిటర్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి అన్నట్టు కూడా ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అబౌట్ 36 hours ఆ టైంకి దాని తర్వాత ఈ శాంపిల్ అనేది తీసుకొని వీర్య కణాలు అనేది తీసుకొని అది ప్రాసెస్ చేసి దాంట్లో ప్రాసెసింగ్కి కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. అది ప్రాసెస్ చేశాక ఏవైతే యాక్టివ్ స్పర్మ్స్ అనేవి ఉంటాయో, అంటే వేగంగా ముందుకెళ్లే కణాలన్నిటినీ తీసుకొని మనం గర్భాశయం లోపలికి డ్రాప్ చేస్తాము. సో ఇలా ఐయుఐ అనేది చాలా చాలా చిన్న పద్ధతి అండి, ఆఫీస్ ప్రొసీజర్ అది. సో ఈ ఐఓఐ అనేది ఎప్పుడు చేస్తారండి? ఎలాంటి కండిషన్స్లో మీరు పేషెంట్స్కి సజెస్ట్ చేస్తారు? ఓకే, ఫస్ట్ ఈ ఐయుఐ సజెస్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళకి వేరే హిస్టరీ అనేది కూడా ఒకటి మనం చూసుకోవాలండి. అంటే ఆడవాళ్ళకి సైకిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, రెగ్యులర్ సైకిల్సా, అండ్ వాళ్ళ పెళ్ళి ఎంత కాలం అయ్యింది, హస్బెండ్ది వీర్య కణాల కౌంట్ అనేది ఎంత ఉంది, కౌంట్, మొటిలిటీ, కదలికలు అనేవి కూడా ఇంపార్టెంట్ ఐయుఐకి వెళ్ళాలి అన్నప్పుడు. అండ్ తర్వాత వచ్చేస్తే ఈ ఐయుఐ చెయ్యాలి అంటే ఆడవాళ్ళకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి. ఫాలోపియన్ ట్యూబ్స్ ఏవైతే గర్భాశయం పక్కన ట్యూబ్స్ అనేవి ఉంటాయో ఆ ట్యూబ్స్ అనేవి న్యాచురల్గా ట్రై చేయాలన్నా, ఐయుఐ పద్ధతికి వెళ్ళాలన్నా ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలన్నమాట. ఈ సింగిల్ ట్యూబ్ అన్నా అట్లీస్ట్ ఓపెన్ ఉండాలి. ఒక ట్యూబ్ అనేది బ్లాక్ ఉన్నా కానీ బట్ స్టిల్ మీరు ఐయుఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీకి అనేది ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అన్నట్టుగా చూసుకుంటే ఆడవాళ్ళల్లో యానోవ్యులేషన్ అంటే వాళ్ళకి ఎగ్ అనేది సరిగ్గా విడుదల అవ్వట్లేదు. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్, కొందరికి ఏమవుతుంది అంటే సైకిల్స్ అనేది పీరియడ్ లెంత్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే 2 monthsకి 3 monthsకి కూడా డేట్ రాకపోవడము. ఇలాంటి ఇష్యూస్లో ఏమవుతుందంటే అసలు ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒకటి డౌట్. ఇన్ కేస్ ఒకవేళ రిలీజ్ అయితే అది ఏ టైంలో రిలీజ్ అవుతుందో కూడా మనకి ఐడియా ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళల్లో ఐయుఐ పద్ధతి అనేది మనం ట్రై చేసినప్పుడు సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం కంట్రోల్డ్గా మన చేతిలో ఎగ్ అనేది డెవలప్ అయ్యేలాగా మనం చూసుకుంటున్నాము. అది రిలీజ్ అయ్యే టైంకి ఐయుఐ పద్ధతి చేసినప్పుడు సక్సెస్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఆడవాళ్ళకి సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు కూడా వీ కెన్ ప్రొసీడ్ విత్ ఐయుఐ. మగవాళ్ళల్లో కౌంట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు, అంటే అరౌండ్ అట్లీస్ట్ ఇప్పుడు WHO క్రైటీరియా ప్రకారము కౌంట్ అంటే వీర్య కణాల కౌంట్ అనేది పర్ ml 15 million అన్నా ఉండాలి. కదలికలు అనేవి 32% ఉండాలి యాక్టివ్గా, అంటే వేగంగా ముందుకెళ్లే కణాలు అనేవి. తర్వాత నార్మల్ మార్ఫాలజీ,
100లో ఎన్ని స్పర్మ్స్, మార్ఫాలజీ అంటే స్పర్మ్కి ఒక ఆకారం అంటూ ఉంటుంది. ఈ ఆకారంలో హెడ్, నెక్, టెయిల్ ఇవి ఉంటాయి. ఎన్ని స్పర్మ్స్ అనేవి 100లో బాగున్నాయి అనేది చూసుకోవాలి. అట్లీస్ట్ 4 or 5 స్పర్మ్స్ అన్నా కానీ బాగుండాలన్నమాట. ఎక్కడన్నా ఇవి కాంప్రమైజ్ అయ్యాయా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ కౌంట్ అనేది కొంచెం తక్కువ సైడ్ ఉందనుకోండి, 8 to 10 మిలియన్, వాళ్ళు ఐయుఐ ట్రై చేసుకోవచ్చు. అండ్ మొటిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు 30% కాకుండా అరౌండ్ 20% ఉంది అంటే వాళ్ళకు కూడా ఐయుఐ పద్ధతి అనేది ట్రై చేయొచ్చండి. కాకపోతే ఒకటి ఏంటి అంటే మొటిలిటీ అనేది ఐయుఐలో చాలా అవసరమైనది. ఎందుకు అంటే ఇప్పుడు మనము కణాలు అనేవి తీసుకొని గర్భాశయంలో డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ మొటిలిటీ అనేది అవసరం అన్నమాట. అది మళ్ళీ వెళ్ళి ఎగ్గుతోని కలవడానికి. దానివల్ల ఇన్ కేస్ మొటిలిటీ 0 ఉన్నా కానీ 10% కన్నా 15% అలా ఉంటే ఐయుఐ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 20% పైన ఉంటే డబుల్ ఐయుఐ లాంటిది ఒక 1 or 2 సైకిల్స్ ట్రై చేసుకోవచ్చండి ఈ ఐయుఐలో. సో ఇలా ప్రీ రిక్విజిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఏ వయస్సు వారు ఈ ఐయుఐ అనేది చేయించుకోవాలంటారు? ఓకే, నార్మల్గా దీనికి ఒక ఏజ్ లిమిట్ అన్నట్టుగా ఏమీ లేదండి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, ఎంతకాలం అయింది, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళ కండిషను అన్నట్టుగా చూసుకొని ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళది ఎప్పుడైతే వయసు అనేది బాగా ఎక్కువగా అవుతుందో, అంటే మోర్ దాన్ 35, 40కి నియర్ అవుతున్నప్పుడు ఈ ఐయుఐలో కంపారిటివ్గా సక్సెస్ రేటు అనేది 15 to 20% అన్నట్టుగా ఉంటుంది. సో ఈ సక్సెస్ రేటుకి మీరు ఎంత మటుకు ట్రై చేసుకోవచ్చు అన్నట్టుగా ఒకటి చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కొందరికి రిజర్వ్ అనేది బాగా తగ్గిపోతుంది, అండాశయంలో రిజర్వ్ అనేది. ఈవెన్ వాళ్ళకి ఏజ్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం తగ్గే ఛాన్స్ అనేది ఉన్నప్పుడు ఇలా మనము అర్లీగా అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఐయుఐలో సక్సెస్ రేట్ ఎంత అండి? ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది 15 to 20% ఉంటుందండి. అంటే మనం అరౌండ్ 100 కపుల్స్కి చేసినప్పుడు ఒక 15 మెంబర్స్కి పాజిటివ్ వస్తుంది అన్నట్టుగా చూస్తామన్నమాట. ఈవెన్ లైక్ హెల్దీ కపుల్స్కి కూడా కొన్నిసార్లు పాజిటివ్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం మానిటర్ చేయగలిగేది ఏంటి అంటే ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మటుకు ట్రాక్ చేయగలం. అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, హస్బెండ్ కౌంట్ బాగుందా, మొటిలిటీ బాగుందా. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనం శాంపుల్ తీసుకొని గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. తర్వాత జరిగే పద్ధతి అనేది ఏంటి, ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్ అనేది క్యాచ్ చేసుకోవాలన్నమాట. ఆ టైంకి స్పర్మ్ వెళ్ళి ఎగ్తోని కలవాలి. సో ఇదంతా ఏదైతే జరుగుతుందో అది న్యాచురల్గా లోపలే జరగాలి. అదేంటి అంటే మళ్ళీ బేసికల్గా అది తెలుసుకోవడానికే ఏ విధమైన టెస్ట్ అనేది లేదు, ఆ టెక్నాలజీ అనేది లేదు. కాబట్టి ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వెళ్తుందా లేదా అనేది ఇస్ వెరీ క్రిటికల్ థింగ్. అది మనకి కంటికి కనపడదు. అందుకు ఈ ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది 15 to 20% మటుకే చెప్పగలమండి. హెల్తీ కపుల్స్ అంటే వాళ్ళకి అనటామికల్గా ఏమీ ఇష్యూస్ లేకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఓవరీ ఒక డైరెక్షన్లో ఉండి ట్యూబ్ ఒక డైరెక్షన్లో ఉంటే రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ లోపలికి వెళ్ళకపోవచ్చు. అందుకు కూడా ఐయుఐస్ అనేవి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో ఐయుఐలో వచ్చిన సరికొత్త మార్పులు ఏంటి మా? మార్పులు అంటే ఈ మధ్య కాలంలో వచ్చినవి ఏంటి అంటే ఎగ్ అనేది మనము ఎలా పెరుగుతుంది, ఆ రిలీజ్ అయ్యే టైంకి మెచ్యూరిటీ అనేది దాన్ని ఎలా ఉంది అనేది ఒకటి. డాప్లర్ అనే స్కాన్లోనే ఒక బ్లడ్ ఫ్లో అనేది చూస్తామన్నమాట. అది ఏ టైంకి రిలీజ్ అవ్వచ్చు అనేది మనకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఐయుఐ పద్ధతి చేసినప్పుడు అది బ్లైండ్గా కాకుండా స్కాన్ గైడెడ్, అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ ఐయుఐ చేస్తే కరెక్ట్గా మనము ఎక్కడ ఏ పాయింట్ వరకు వెళ్ళి యూట్రస్లో డ్రాప్ చేయాలి అనేది మన కంటితోని కనపడుతుంది అనమాట. ఆ పాయింట్ వరకు వెళ్ళి డ్రాప్ చేస్తే కరెక్ట్గా ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి యూజువల్గా గర్భాశయంకి ఒక 1.5 సెంటీమీటర్ కింద ఉంటాయన్నమాట. సో ఆ పాయింట్ మనం అనేది సరిగ్గా చూసుకొని అక్కడ డ్రాప్ చేస్తే మనం డ్రాప్ చేసిన కణాలు అనేవి డైరెక్ట్గా ట్యూబ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది యూజువల్గా మనము ఈ పద్ధతి ద్వారా చేస్తే కూడా కొంచెం సక్సెస్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందండి. కాలర్ ఉన్నారండి, హరిక షాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే. హలో అండి. హలో మేడం. యా చెప్పండి అండి. నాకు పీసీఓడి ఉంది మ్యామ్. ఓకే. ఇంకా థైరాయిడ్ కూడా ఉంది. మళ్ళీ ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది మ్యామ్, లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉంది. ఓకే అండి. నాకు న్యాచురల్గా కన్సీవ్ అవ్వే ఛాన్స్ ఉందా మ్యామ్? ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 21 మ్యామ్. 21. అండ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందండి?
1 ఇయర్ అయింది మ్యామ్. 1 ఇయర్. ఓకే. ఓకేమ్మా. అండ్ ఇప్పుడు ఇది మీరు ట్యూబల్ బ్లాక్ అనేది హెచ్ఎస్జీ చేయించుకున్నప్పుడు కనబడిందా? ఓకే. ఓకే అండి. ఇప్పుడు మీది కేస్ అనేది చూస్తే ఎలా ఉంది అంటే మీ ఏజ్ అనేది తక్కువగానే ఉంది, 21 ఇయర్సే. కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్న కండిషన్స్, డిఫికల్ట్ పాయింట్స్ ఏంటి అంటే పీసీఓడి ఉన్నప్పుడు ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఇబ్బంది ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ అనేది రాదు అని ఏమీ లేదు. కాకపోతే మీరు ఒకటి చెప్పిన విషయం ఏంటి అంటే ఒక సైడ్ ట్యూబ్ అనేది బ్లాక్ ఉంది అని. ఇప్పుడు మీకు ఆ ట్యూబల్ బ్లాక్ అనేది హెచ్ఎస్జీలో చెప్పారు అంటే అది డెఫినెటివ్గా 100% బ్లాక్ ఉంటుంది అన్నట్టుగా ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇనీషియల్ వర్కప్లో ఏదైతే ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తామో హెచ్ఎస్జీ అన్నా ఎస్ఎస్జీ అన్నా, అంటే సెలైన్ పాస్ చేసి చూసే టెస్ట్ అనేది, ఇవి మనకి కొంత మటుకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాయి. ఇవి దీంట్లో బ్లాక్ ఉంది అంటే మీ ట్యూబ్ 100% బ్లాక్ ఉంది అన్నట్టుగా కాదనమాట. సో మీరు ఒక పని ఏమి చేయొచ్చు అంటే ఎగ్ డెవలప్మెంట్కి అన్నట్టుగా మీరు మెడికేషన్ తీసుకొని న్యాచురల్గా ఒక 3 to 4 months ట్రై చేసుకోండి. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కలిసి ఉంటే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాకపోతే ఈ 3-4 monthsలో మీకు అవ్వట్లేదు అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ లాప్రోస్కోపీ. ఎందుకంటే మీ వయసు అనేది చిన్నగానే ఉంది కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా మీ ట్యూబ్ అనేది ఓపెన్ అయ్యింది అంటే అప్పుడు మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటే ఇంకా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ సైడ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇలా ఒక ఓవ్యులేషన్ ఇండక్షన్ అని మెడికేషన్ అనేది పెడతారు ఎగ్ పెరగడానికి. అలా ఆ టాబ్లెట్స్తోని ఒక 3 నుంచి 4 నెలల వరకు ట్రై చేయండి. దీంట్లో అవ్వట్లేదు అంటే అప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ అనేది చేయించుకోండి. ఇది చాలా చిన్న ప్రొసీజరే. ల్యాబ్ ద్వారా మీకు ట్యూబ్ అనేది ఓపెన్ అయిందంటే అప్పుడు మళ్ళీ ఇంకొన్నాళ్ళు న్యాచురల్గా అనేది ట్రై చేసుకోవచ్చండి. సో ఆఫ్టర్ ఐయుఐ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఓకే. నార్మల్గా ఈ ఐయుఐ పద్ధతి అనేది చిన్నదండి. సో ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఐయుఐ చేసిన తర్వాత ప్రొసీజర్ అయ్యాక మీకు ఆన్ టేబులే ఒక 15 to 20 minutes అనేది పడుకోమని అడ్వైస్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక ఏ విధమైన రెస్ట్ అనేది ఏమీ అవసరం లేదండి. మీరు నార్మల్గా ముందు ఏ విధమైన లైఫ్ స్టైల్ అనేది మీది ఉందో, అంటే లైక్ ఇఫ్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సర్సైజ్ వాకింగ్ ఏమన్నా చేసుకుంటున్నారు అంటే అదే విధంగా కంటిన్యూ చేసుకోవచ్చు. ప్లస్ ఫుడ్ అనేది కూడా మీరు ముందు ఎలా అయితే తీసుకుంటున్నారో అలాగే తీసుకోవచ్చు. ఐయుఐ అయినందుకు మీరు ఏదన్నా అవాయిడ్ చేయాలి అన్నట్టుగా ఏమీ లేదు. ఏదన్నా ఉంది అంటే కన్సెప్షన్ ఒకసారి వచ్చింది అంటే దాని తర్వాత అవాయిడ్ చేసే ఫుడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఐయుఐ పద్ధతి అయ్యి మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చే మధ్యలో అయితే మీకు యూజువల్గా ఎలాంటి జాగ్రత్తలు అనేవి పర్టిక్యులర్గా ఏమీ ఉండవండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఐయుఐ పద్ధతి అయిన తర్వాత భార్యాభర్త కలిసి ఉండొచ్చా అనేది కూడా ఒక క్వశ్చన్ అనేది జనరల్గా అడుగుతుంటారు. నార్మల్గా కలవచ్చండి. అండ్ కంపల్సరీ అనేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఐయుఐ పద్ధతి అయిపోయింది కాబట్టి కలిసినా కలవకపోయినా పెద్ద డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఐయుఐ అనేది ఒక పర్సన్కి ఎన్ని సైకిల్స్ వరకు చేయొచ్చండి? అలా ఒక్కో సైకిల్కి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఓకే. నార్మల్గా ఇది ఎన్నిసార్లు అనేది డిసైడ్ అయ్యేది కపుల్ ఏజ్ పట్టి ఉంటుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఒక సింగిల్ ట్యూబ్ అనేది బ్లాక్ ఉంది అనుకోండి, ఏజ్ అనేది అడ్వాన్స్ అవుతుంది అండ్ హస్బెండ్ మొటిలిటీ ఇష్యూస్ అలా ఉన్నాయి అంటే ఎక్కువ సైకిల్స్ అన్నట్టుగా ట్రై చేయమన్నమాట. వాళ్ళ ఏజ్ పట్టి అరౌండ్ 2 or 3 cycles అన్నట్టుగా చూస్తాము. దాని తర్వాత కొందరికి ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ అనేది ఆడవాళ్ళల్లో బాగా తక్కువగా ఉంది అంటే వీళ్ళల్లో కూడా ఎక్కువ సైకిల్స్ అన్నట్టు కాకుండా 1 or 2 cycles ట్రై చేస్తాము. ఈ 2 cycle ఐయుఐలో అవ్వట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి అనేది వెళ్ళాల్సి వస్తుందండి. అండ్ మళ్ళీ మనకి సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఐయుఐలో ఒక్క సైకిల్లో 15 to 20% అనేది ఉంటుందండి. అండ్ అదే ఇప్పుడు మనం కాన్సిక్వెంట్గా ఒక 3 cycle అనేది కంటిన్యూస్గా చేసాము అంటే అది ఒక 25 to 30% వరకు రీచ్ అవ్వచ్చు. అంటే క్యూములేటివ్ సక్సెస్ రేట్ అనమాట. కాకపోతే ఇది పర్టిక్యులర్గా ఒక్కటే సైకిల్ ఇప్పుడు చేసుకొని మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో సైకిల్ చేసాము అంటే సేమ్ ఉంటుందండి. ఈ మంత్ ఏదైతే సక్సెస్ రేట్ మీకు 15 నుంచి 20% అంటున్నామో మళ్ళీ 6 నెలల తర్వాత అయినా కానీ అది అలాగే ఉంటుందండి. కాలర్ ఉన్నారు మ్యామ్. వాల్మీకి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం, నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో అండి. మేడం మొన్న మా మిస్సెస్ కి ఓరియన్ సిస్ట్ ఒకటి తీసేసారు మేడం, ఆపరేషన్ చేసి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందండి? తర్వాత ప్లాన్ ఎప్పుడు వేసుకోవచ్చు? ఓకే. నార్మల్గా తన సైకిల్స్ అనేవి ఎలా ఉంటాయండి? రెగ్యులర్ సైకిల్సా? ఇప్పుడైతే రెగ్యులర్ గా ఉందండి. అంటే ముందేమన్నా ఇర్రెగ్యులర్గా ఉన్నాయా? అంతకుముందు ఒక 5-6 months బ్యాక్
కరెక్ట్ లేవండి, ఇప్పుడు సెట్ అయిపోయిందండి. ఓకే. కానీ మొన్న ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు ఓవరియన్ సిస్ట్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పారండి. ఓవరీలో ప్రెగ్నెన్సీ వచ్చిందన్నారా అండి? అవునండి. ఆహా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందండి. ఆహా, అది అండాశయంలో వచ్చింది. అంటే ఇప్పుడు అండాశయం ఉందా లేకపోతే అండాశయం తీసేసారా అండి? అండాశయం ఉందండి, ఓన్లీ ఫిలిపిన్ ట్యూబ్ ఒకటి తీసేసారండి. ట్యూబ్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. ఓకే. ఏజ్ ఎంత అండి తనది? 27 అండి. 27. సో ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏదైతే వచ్చిందో అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీనా? అంతకుముందు ఒకసారి వచ్చింది మేడం, అది హెచ్ఐజీ స్కానింగ్ తర్వాత అది నెక్స్ట్ మంత్ అయిందండి. హెచ్ఐజీ స్కానింగ్ చేసినాకనే ప్రెగ్నెన్సీ అయింది. ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండేనా మేడం? ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటండి, నార్మల్గా ట్యూబ్లో ఏమన్నా ఇష్యూ ఉన్నప్పుడే మనకి ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా వస్తాయన్నమాట. అంటే బేసికల్గా అండాశయం నుంచి విడుదలైన ఎగ్ అండ్ కణాలు వచ్చి కలిసేది ఫస్ట్ ఆ ట్యూబ్లో కలుస్తాయి. సో అక్కడ ఎంబ్రియో అనేది ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో అనేది ట్యూబ్ నుంచి గర్భాశయం వరకు అనేది ట్రావెల్ చేయాలి. అంటే అది ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, మనకి ట్యూబ్లో లోపల సన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, సీలియా అనేవి. ఈ సీలియా అనేది మూమెంట్స్ ద్వారా ఆ ఎంబ్రియోని గర్భాశయం వరకు పుష్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఫెయిల్యూర్ వస్తుంది అంటే మనకి ఆ ఎంబ్రియో అనేది ట్యూబ్లోనే అతుక్కుపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి మీరు చెప్పింది ఏంటి అంటే హెచ్ఎస్జీ చేసిన నెక్స్ట్ నెలనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చిందంటే హెచ్ఎస్జీ చేసినప్పుడు ఏమన్నా బ్లాక్స్ ఉంటే మనం డై పాస్ చేసినప్పుడు అవి క్లియర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ హెచ్ఎస్జీలో ఒక్కటే కనపడేది ఏంటి, ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా అంత మటుకే కనబడుతుంది. ట్యూబ్ లోపల ఎలా ఉంది, దాని ఫంక్షన్ ఏమన్నా పాడైందా అనేది మాత్రం మనకి కనపడదు. సో ఇంకొకటి ఏంటి అంటే ఫ్యూచర్లో ఏవైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఒక్కసారి ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి నార్మల్ పాపులేషన్ కన్నా వాళ్ళకి మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే అవకాశం అనేది కొంచెం హయ్యర్ సైడ్ అనేది ఉంటుందండి. సో మీరు ఇప్పుడు ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయకుండా తొందరగా ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. కాకపోతే గ్యాప్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మినిమం అట్లీస్ట్ 3 to 4 months అన్న గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే తన సైకిల్స్ అనేవి మళ్ళీ రెగ్యులరైజ్ అయ్యి మళ్ళీ సరిగ్గా ఓవ్యులేషన్ అనేది జరగడానికి ఈ టైం పీరియడ్ అంటూ పడుతుంది. దాని తర్వాత మళ్ళీ మీరు ట్రై చేసుకోవచ్చండి. అసలు సంతానలేమి సమస్యగా ఎప్పుడు గుర్తించాలి అంటారు? రీజన్స్ ఏంటి అనుకోవచ్చు ఈ సంతానలేమి సమస్యకు సంబంధించి? ఓకే. నార్మల్గా ఇప్పుడు సంతానలేమి సమస్య అంటే కపుల్స్కి ఎప్పుడు చూస్తామంటే ఒక 1 year అయిన తర్వాత, అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేసుకొని ఏ విధమైన కాంట్రసెప్షన్ అనేది వాడకుండా, కాంట్రసెప్షన్ అంటే పిల్లలు పుట్టొద్దు అన్నట్టుగా ఏమన్నా మెథడ్స్ వాడుతున్నారంటే దాన్ని కాంట్రసెప్షన్ అంటారు. అలాంటి ఏమీ వాడకుండా రెగ్యులర్గా ట్రై చేసినప్పుడు 1 year వరకు కూడా పిల్లలు అనేది అవ్వట్లేదంటే అప్పుడు సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా గుర్తిస్తాము. కాకపోతే దీనికి ఒక చిన్న పాయింట్ ఏముంటుంది అంటే ఆడవాళ్ళ ఏజ్తోని ముడిపడి ఉంటుందన్నమాట. ఏజ్ అనేది 30 వరకు ఉన్నప్పుడు 1 year వరకు ట్రై చేసుకోవచ్చు. అదే ఏజ్ అనేది 35 వరకు వచ్చింది అంటే ఈ బిట్వీన్ 30 to 35 వాళ్ళు 1 year కూడా కాకుండా ఒక 6 months అనేది ట్రై చేసుకొని దాని తర్వాత మీకు రావట్లేదు అంటే ఒకసారి వెళ్ళి డాక్టర్కి అనేది చూయించుకోవాలి. ప్లస్ ఏజ్ అనేది ఇప్పుడు ఆడవాళ్ళది 40 వరకు వచ్చేసింది అంటే అప్పుడు 3 నెలలు ట్రై చేసుకొని ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఇమీడియట్గా డాక్టర్కి అనేది కన్సల్ట్ అవ్వాలండి. అండ్ ఈ సంతానలేమి సమస్యలో మనకి మేల్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా చూస్తామన్నమాట. ఆడవాళ్ళల్లో అండాశయము, గర్భాశయము, నెక్స్ట్ ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది. మగవాళ్ళలో ఒక చిన్న పరీక్ష సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకుంటే వాళ్ళ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. దాంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, దేనివల్ల ఈ సంతానలేమి సమస్య వచ్చింది అన్నట్టుగా ఇవాల్యుయేషన్ అనేది చేసుకున్నప్పుడు ఆ కారణం అనేది తెలుసుకోవచ్చండి. కాలర్ ఉన్నారు మ్యామ్. కుమార్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. యా నమస్తే అండి. మేడం మాకు పాప బాబు మేడం ఫస్ట్. ఓకే. తర్వాత బాబు చనిపోయాడు మేడం ఫస్ట్. ఇప్పుడు పాప ఉంది. ఓకే. మాకు మళ్ళీ కావాలనుకుంటున్నాం మేడం, బాబు అన్న పాప అన్న ఓకే కావాలనుకుంటున్నాం. అయితే మాకు ఇప్పుడు 3 years అవుతుంది మేడం మా పాప పుట్టి. మొన్న అన్ని టెస్టులు చేయించాము. టెస్టులు చేస్తే ఓకే, అన్ని నార్మల్ అన్ని ఓకే, నార్మల్ వచ్చేసాయి మేడం. ఇక్కడ మాకు కావట్లేదు మేడం. ప్రాబ్లం ఏమన్నా, ఏం ప్రాబ్లం చూపిస్తే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు డాక్టర్. ఫస్ట్ ఇది మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? మా వైఫ్ ప్రెజెంట్ లేదు మేడం ఇక్కడ.
వయసు ఎంత? వయసు సార్ నా వయసు మేడం 35 వచ్చేది. మ్మ్. మా మేడం వయసు వచ్చేసి 26, 27 ఉంటుంది మేడం మధ్యలో. ఓకే. అండ్ ఫస్ట్ అయినప్పుడు అంటే ట్యూబ్స్ పైన ఏమీ ఆపరేషన్ అదేమీ కాలేదు కదండి? అంటే ఫస్ట్ సర్జరీ మేడం, ఫస్ట్ సర్జరీ, సెకండ్ సర్జరీ. ఫస్ట్ సెకండ్ సర్జరీ. ట్యూబ్స్ అంటే పిల్లలు కావద్దు అని ఏమన్నా ఆపరేషన్ ఏమన్నా చేశారా? నేను చెప్పాను మేడం, ఆపరేషన్ అనేది ఏం చెప్పలేదు మేడం. నేను వద్దని చెప్పిన తర్వాత చేయించుకుంటామని చెప్పాను మేడం. సో ట్యూబ్స్ పైన అయితే ఏమో ఆపరేషన్ అవ్వలేదు. లేదు మేడం. ఓకే అండి. అండ్ ఫస్ట్ అప్పుడు సర్జరీ చేసినప్పుడు మీకు పిల్లలు మళ్ళీ కాకుండా చేయించుకుంటారా అని అడిగారు. అడిగితే నాకు ఏం వద్దు, మేము తర్వాత 6 నెలల తర్వాత చేయించుకుంటామని చెప్పారు. ఓకే అండి. ఇప్పుడు ఇలా ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చి దాని తర్వాత ఇప్పుడు రావట్లేదు అంటే ఫస్ట్ ఒకటి ఏంటి అంటే అన్ని టెస్ట్లు అనేవి అయిపోయాయి అంటున్నారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటున్నారు. దాంట్లో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది అయ్యిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ట్యూబ్ టెస్ట్ అంటే మీ కేసులో హెచ్ఎస్జీ అనేది చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు చేయాలి అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 7వ రోజు, అంటే ఈ రోజు డేట్ వస్తే ఈరోజు 1వ రోజు అన్నట్టుగా కన్సిడర్ చేసుకోవాలి. అలా లెక్క పెట్టుకుంటూ పోయి 7వ రోజు అన్నా 8వ రోజు అన్నా ఈ హెచ్ఎస్జీ అనే టెస్ట్ చేయించుకోండి. దాంట్లో ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ మీకు ఆ టెస్ట్ అయిపోయి ఉండి ఆ ట్యూబ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయంటే అప్పుడు దాన్ని మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద ట్యాగ్ చేస్తామన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, మగవాళ్ళది కౌంట్, మోటిలిటీ అనేవి నార్మల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ అనేది అందడం లేదు అంటే అప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. వీళ్ళల్లో ఏమవుతుంది అంటే న్యాచురల్గానే ట్రై చేసుకుంటూ పోతే ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అప్పుడు ఒక ప్రొసీజర్ దానికి వెళ్ళాలన్నమాట. ప్రొసీజర్ అంటే ఫస్ట్ మనం ట్రై చేసే పద్ధతి అనేది ఐయుఐ పద్ధతి. మీరు ఫస్ట్ ఇవన్నీ బాగుంటే ఐయుఐ పద్ధతి ద్వారా ట్రై చేసుకోవచ్చండి. దీంట్లో సక్సెస్ రేట్ అనేది 15 to 20% అనేది ఉంటుంది. సో ఒకసారి మీ ట్యూబ్ టెస్ట్ అయ్యిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. సో నవేడేస్ ఈ సంతానలేమి సమస్యకు సంబంధించి అంటే చాలా కామన్ ప్రాబ్లం వినిపిస్తున్న పేరు ఏంటంటే పీసీఓడి. అసలు పీసీఓడి అంటే ఏంటంటే పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటి? నార్మల్గా మనకి పీసీఓడి ఉందా లేదా అని తెలియడానికి 3 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి. అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్, తర్వాత నెక్స్ట్ బయోకెమికల్ అబ్నార్మాలిటీ. అంటే ఏంటి అంటే పీరియడ్ వచ్చిన 5 రోజుల లోపల ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేసినప్పుడు FSH, LH హార్మోన్స్ అనేవి చేస్తారనమాట. ఈ రేషియో అనేది ఆల్టర్ అవుతుంది. మూడోది వచ్చేసి స్కాన్ చేసినప్పుడు, చిన్న అల్ట్రాసౌండ్ అనేది చేసినప్పుడు అండాశయంలో ఎగ్ నంబర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 12 ఫాలికల్స్ ఒక్క అండాశయంలో ఉన్నప్పుడు దాన్ని PCOM అంటామన్నమాట. ఆ మార్ఫాలజీ ఉంది అన్నట్టుగా. ఈ 3లో ఏ 2 ఉన్నా కానీ PCOS ఉంది అన్నట్టుగానే గుర్తిస్తాము. సో వీళ్ళల్లో మేజర్గా ఏమి ప్రాబ్లం అవుతుందంటే అండాశయం నుంచి అండం అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవ్వడానికి అన్నట్టుగా ఇబ్బందులు అనేది ఫేస్ అవుతారు. దీనికి రావడానికి కారణాలు అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్లో ఉంటాయి, అంటే వాళ్ళ మదర్లో, గ్రాండ్ మదర్లో ఉంటే అలా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే దీన్ని అగ్రవేట్ చేసే ఫ్యాక్టరు అనేది ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. బాగా ఎక్కువగా వెయిట్ అయిపోయినప్పుడు బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో చేయాల్సినది ఏంటి అంటే లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకోవాలి. అంటే డైలీ ఒక ½ an hour వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. ఫుడ్లో కొంచెం మోడిఫికేషన్స్ అనేది తెచ్చుకోవాలి. జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసి ప్రోటీన్ డైట్ లాగా తీసుకోవాలి. అంటే ఎగ్ వైట్స్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ టైం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇలా చేసినప్పుడు కొంచెం మీరు వెయిట్ అనేది కూడా తగ్గితే ఈ కండిషన్ అనేది కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఐయుఐకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి, మా ప్లెజర్. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.